హలో, చూడండి మా ఉమ అయితే మిల్క్ పోస్తుంది అనమాట. క్యాట్స్ వచ్చినాయి అనమాట. మా ఇంటి దగ్గర చిన్న క్యాట్స్ వచ్చినాయి. ఆ క్యాట్స్కి అయితే పిల్లి అనమాట. పిల్లిలు, చిన్న పిల్లిలు, ఒక తల్లి చిన్న పిల్లిలు అదిగోండి అక్కడ వెళ్తున్నాయి. నువ్వు లోపలికి రావే, వస్తావి, భయపడి రావే, నువ్వు లోపలికి రావే. అరే నువ్వు లోపలికి రావే, భయపడతాయి. నువ్వు లోపల రావి, వస్తాయి, తాగుతాయి. మా ఆవిడైతే పాలు పోస్తుంది, లోపల రా అంటే రావట్లేదు. మా బుడ్డోడు చూడండి ఇట్లాను అంటే అంటారు చూడండి. ఇది అండి ఇప్పుడైతే మా ఆవిడైతే లోపలికి వచ్చేసింది. ఇప్పుడైతే చూడండి అక్కడ పిల్లీలు వచ్చినాయి అనమాట. ఇక్కడ బయట కనిపిస్తున్నాయా చూడండి. ఒకటి తల్లి అనమాట, 2 పిల్లలు అనమాట, పిల్లి అనమాట. చూడండి మేమైతే కొన్ని మిల్క్ ఉండే అనమాట. మార్నింగ్ టీ చేస్తే కొన్ని మిల్క్ మిగిలి ఉంటే ఒక బాక్స్లో పెట్టి వేసినామన్నమాట. తాగుతున్నాయి అదిగోండి అక్కడ చూడండి. అమ్మ 3 క్యాట్స్ ఉన్నట్టున్నాయి, చిన్నపిల్లలు 3 ఉన్నట్టున్నాయి. పెద్దదైతే ఒకటే తల్లి ఉందన్నమాట. ఇంకా అవి తాగుతుంటే మా బుడ్డారు అయితే ఎట్లా చూస్తున్నాడో చూడండి ఒకసారి. చూడండి ఎందుకంటే మా వాడైతే ఎట్లా చూస్తున్నాడు చూడండి. వాటినే చూస్తున్నాడు అనమాట, క్యాట్స్ని, పిల్లిలనైతే చూస్తాడు అనమాట. ఇవి ఎప్పుడంటే ఇప్పుడే నైట్ టైం వస్తాయి. మా వాడు భోజనం చేసేటప్పుడు అయితే రావు, ఎందుకంటే అన్నం తినేటప్పుడు సతాయిస్తుంటాడు. అలా వచ్చినాయి అనుకోండి, అన్నం తినేటప్పుడు వాటిని చూపిస్తూ వాళ్ళ మమ్మీ ఒకసారి అయితే ఒక చిన్న క్యాట్ వచ్చింది మా ఇంట్లోన, అలా మూలాకు ఉండిపోయింది అనమాట. ఉండినప్పుడు అయితే అప్పుడు మా వాడికి అయితే మంచిగా తినిపిస్తుంది అనమాట వాళ్ళ మమ్మీ. క్యాట్ తినిపిస్తే మంచిగా తింటాడు అనమాట. వాటిని చూసుకుంటూ అలా తింటాడు, లేకుంటే చాలా సతాయిస్తాడు. చాలా అంటే చాలా సతాయిస్తాడు. అదిగోండి ఇక్కడ చూడండి ఆ క్యాట్స్ అయితే మిల్క్ అయితే తాగేసి ఎట్లా కూర్చున్నాయి చూడండి ఒకసారి. అదిగోండి ఇది ఒక చిన్న పిల్లి, ఆ వైట్ది చిన్న పిల్లి, ఆ పక్కన ఉన్నది పెద్ద తల్లి అనమాట. ఇంకొకటి ఉండాలి చిన్నది, అవతల వెళ్ళినట్టుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ ఉంది మా బుడ్డోడు చూడండి ఎట్లా చూస్తున్నాడు అనమాట. మా బుడ్డోడు అయితే చూడండి ఎట్లా చూస్తున్నాడు. వాటి క్యాట్స్ని మొత్తం చూస్తూ ఉంటాడు అనమాట. క్యాట్ని అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళ మమ్మీ అయితే అన్నం తినిపిస్తుంది, క్యాట్ని చూసుకుంటూ అన్నం తింటాడు అనమాట. క్యాట్స్ ఉంటే చాలా మంచిదే, ఎలుకలు గట్టా ఇంట్లో ఉంటే మొత్తం పట్టేస్తాయి అనమాట. చాలా బెటర్. కానీ మనం ఇంకా టీ పాలు గీళ్ళు పొయ్యి మీద పెట్టినామంటే అయిపోయాం, మొత్తం పోసేస్తాయి, కింద అయితే పడేస్తాయి అనమాట. ఒక్కొక్కసారి మంచిదే, ఒక్కొక్కసారి వాటితో రిస్క్ వచ్చేస్తుంది అనమాట. క్యాట్స్తో చాలా అంటే చాలా ఇక్కడ ఇది చేసేస్తాయి. ఇంకా మొత్తం అయితే మంచిదే క్యాట్స్ ఉంటే. జంతువులు పెంచడం చాలా మంచిది. డాగ్స్ని కొంతమంది క్యాట్స్ పెంచుతుంటారు. ఇదైతే చాలా మంచిదే ఫ్రెండ్స్ అని నేను చెప్తాను అనుకుంటా. మన పిల్లలకి కూడా కొంచెం టైంపాస్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా అయితే చాలా మంచిది అని నేను చెప్తాను. నా ఉద్దేశం, మీ ఉద్దేశం ఎలా ఉంటుందో చెప్పండి. చూడండి బయట అయితే అవి ఉండి ఆడుకుంటున్నాయి క్యాట్స్. 3 క్యాట్స్ ఉన్నాయన్నమాట. హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మా ఇమాన్స్ బాబు మా ఆవిడ పార్క్ దగ్గర వచ్చినాం. ఒకసారి చూడండి పార్క్లో మా ఇమాన్స్ అయితే ఎట్లా ఆడుకుంటున్నాడో చూడండి. వాళ్ళ మమ్మీ ఎత్తుకుందనమాట. ఇది చూడండి వెనకాల చూస్తున్నాడు అనమాట. అదేంటి ఎలా చూస్తున్నాడు చూడండి. మొత్తం ఇక్కడైతే పర్లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఆడుకునే ఉన్నాయన్నమాట పార్కులో అంతా. ఇదిగోండి మంచిగానే ఉన్నాయన్నమాట ఆడుకోవడం. పిల్లలు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. టైం అయిపోయింది. ఇప్పుడు ఎంత అయిందంటే టైం అమ్మో 7:30 అయిపోయిందనమాట. అందుకే లేరు, అందరు వెళ్ళిపోయినారు. 7:30 అయిపోయింది. మా బాబు అయితే చూడండి, మా ఆవిడ చూడండి ఎలా ఎక్సర్సైజ్ నేర్పిస్తుంది అనమాట మా వాడికి. అదేండి నడుచుకుంటూ వెళ్తుంది. ఇక్కడ రా ఉమా, దీనిపైనగా ఉమా ఇక్కడ రా అంటే అట్లా వెళ్ళిపోతుంది. చీకటి కనిపించట్లేదు.